హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయడం జరిగింది. ఇందులో మూవీ రివ్యూస్ లాంటివి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా భైరవం మూవీ నా యొక్క థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క మూవీని నేను 30% ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలని మూవీ థియేటర్లోకి నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ, ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. 30% ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలని నేను మూవీ థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. నాకు ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముగ్గురు హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే వాళ్ళకి తగ్గిన స్కోప్కి తగ్గట్టు బాగా యాక్ట్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు వాళ్ళకున్న స్కోప్లో. ఫస్ట్ మంచి ఇంట్రడక్షన్తో ఈ యొక్క మూవీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత రెగ్యులర్గా ఉండే చిన్న చిన్న సీన్స్, అలాగే దాంతోపాటు సాంగ్స్తోనే ఫస్ట్ 20 మినిట్స్ చిన్న చిన్న కామెడీ సీన్స్తో అలా ముందుకెళ్ళి తర్వాత 30 మినిట్స్ స్టోరీలోకి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఒక 2-3 మధ్యలో ఫైట్స్ పెట్టి మంచి ఇంటర్వెల్ బ్యాంగ్, పీక్స్లో ఉండే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఇంటర్వెల్తో. ఆ విధంగా ఫస్ట్ హాఫ్ ముగించుకుంది. సెకండ్ హాఫ్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ స్ట్రైట్గా కథలోకి వెళ్ళిపోయి మంచి ఫైట్ సీక్వెన్స్తో కథలో కావాల్సిన ట్విస్ట్ ఇచ్చేసి ఆ యొక్క డ్రామా అనేది ఇంకా అలా బిల్డ్ చేసుకుంటూ అలా సెకండ్ హాఫ్ కొన్ని హై మూమెంట్స్తో, కొన్ని లో మూమెంట్స్తో, ఫస్ట్ హాఫ్లో ఉండే హై మూమెంట్స్తో, లో మూమెంట్స్తో అలా ఫ్లాట్కి వెళ్ళిపోయి చివరికి సినిమా అనేది మంచి క్లైమాక్స్తో ఎండ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క మూవీ అయితే ఉండడం జరిగింది. మూవీలో ఉన్నట్టు చిన్న చిన్న యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. యాక్టింగ్ తగ్గట్టు ముగ్గురు హీరోలు కూడా చాలా అయితే బాగా చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురం అయిన డ్రామా అయితే చాలా బాగా అయితే కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఉండే చిన్న చిన్న ల్యాగ్ సీన్లు, సెకండ్ హాఫ్లో కూడా చాలా ల్యాగ్ సీన్లు ఉన్నాయి. స్టోరీ అనేది రొటీన్ స్టోరీయే, కానీ అక్కడక్కడ మనకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క రెగ్యులర్గా ఉండే ల్యాగ్ సీన్స్ తీసేసి అక్కడ ఉండే హై మూమెంట్స్, అక్కడక్కడ ఉండే మంచి హీరో పెర్ఫార్మెన్సెస్ చూస్తే ఈ యొక్క మూవీ అనేది మీ అందరికీ నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల లేసింది. ఆ పాటలు తగ్గట్టు ఉన్నాయి. మరీ అంత అన్ని రకాలుగా మూవీ అయితే అన్ని దీంట్లో లేదు. కొద్దిగా మినిమం ఎంటర్టైన్మెంట్ అయితే నాకైతే ఉండింది. ఒకసారి అయితే చూసే విధంగా అయితే ఉంది. అదేవిధంగా సెకండ్ హాఫ్లో అయితే కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు యాక్టర్స్ కూడా వాళ్ళ తగ్గట్టు స్కోప్లో అయితే నటించడం అయితే జరిగింది. డైరెక్షన్ కొద్దిగా ఇంకా కథలో గ్రిప్పింగ్ తెచ్చుకుంటే బాగుంటుందని అయితే నాకైతే అనిపించింది. ఈ యొక్క సినిమా అనేది ముగ్గురు హీరోలకైతే కంబ్యాక్ అనే చెప్పొచ్చు. మెయిన్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక దొరికిన సీన్స్లో ఆడి యొక్క యాక్టింగ్ అయితే చాలా గుడ్డేశాడు. అలాగే మంచు మనోజ్ కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. రెగ్యులర్ స్టోరీ లైన్, ల్యాగ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. మీకైతే అక్కడక్కడ మినిమం చెప్పాను కదా 30% ఎంటర్టైన్మెంట్ అయితే మూవీలో ఉంది. మీకు ఎలా నచ్చిందో, ఏ విధంగా ఉందో మీరు చూసి నాకైతే చెప్పండి. ఈ విధంగా అయితే నాకైతే ఈ యొక్క మూవీ అయితే అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క మూవీ అనేది 2.5 గంటల కమర్షియల్ సూపర్ హిట్ మూవీ అయితే అని చెప్పగలను. ఇంతటితో ఈ యొక్క రివ్యూని ముగించుకుంటున్నాను. మీకు ఏ విధంగా నచ్చిందో మీరందరూ కామెంట్ చేయాల్సింది కోరుకుంటున్నాను.